డాక్టర్ గారు, వివాహేతర లైంగిక సంబంధాలకి సెక్స్ అధికంగా ఉండడమే కారణమంటారా? కాదండి, ఏం కాదు. మైండ్ సెట్. కొంతమందికి ఒక వెరైటీ చూడాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఒక భార్యతో సరిపోదు, ఒక వెరైటీ చూడాలి. ఎప్పుడు కొత్త వాళ్ళు చూసిన కొద్దీ వాళ్ళు కొత్త ప్రేరణ కలుగుతుంటుంది. సెక్స్ విషయంలో అదే ప్రేరణ. అది మాటలు కావచ్చు. ఒక మనిషిని చూస్తుంటే ఒక అబ్బాయికి అమ్మాయిని చూస్తే ప్రేరణ కలుగుతుంది, ఒక అమ్మాయికి అబ్బాయిని చూస్తే కాదు. కొత్త వాళ్ళు చూస్తున్న కొద్దీ ఎప్పుడు ప్రేరణ ఒక్కడితో లిమిట్ అవుతుంది మైండ్. అంతే. అయితే కంట్రోల్ చేసుకుంటారు అందరూ. నో, ఇది కరెక్ట్ కాదు, నేను అలా అనుకోవడం తప్పు అనుకుంటే ఆపుకుంటారు. కానీ కొంతమంది ఆ ఇన్హిబిషన్ తీసేస్తారు. ఈ తప్పుని మరి తీశారు, మనసు పడ్డాను, నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం అనుకుంటారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అంతేగాని వాళ్ళ సెక్స్ ఎక్కువ ఉండడం కాదు. సెక్స్ అందరిలో ఒకటిలా ఉంటుందండి, ఎవరిలో ఏం ఎక్కువ ఉండదు. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారా లేదా అని దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోరు. వాళ్ళకి వెరైటీలో ఒక థ్రిల్ అనిపిస్తుంది. నేను నా భార్యతోనే కన్ఫైన్ అవ్వాలి, లేదా నా భర్తతోనే నేను అదుపులో ఉండాలి, నేను అలా కన్ఫైన్ ఉండాలి అనుకుంటారు. ఎవరినైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అలాగే అనుకుంటారు. తక్కన వాడిని అణిచేస్తారు, ఆలోచన అణిచేస్తారు, ఆడవాళ్ళని మగవాళ్ళని అణిచేస్తారు. అంతేగాని సెక్స్ ఎక్కువను బట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు లేదు మాట కరెక్ట్ కాదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.